వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు మండలి చైర్మన్. దీంతో మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. హెరిటేజ్ ఇందాపూర్ అంశంపై చర్చకు పట్టుబట్టారు. చర్చకు అనుమతించాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేశారు చైర్మన్. పోడియం దగ్గర వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. పోటీగా కూటమి సభ్యులు కూడా నినాదాలు చేశారు. ప్లీజ్ కూర్చోవాలి. రోజు ఇదే బిజినెస్ కాదు, కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 14261 శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. మా కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం ఇదే అంశంపై. సురేంద్ర, చెప్పండి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హెరిటేజ్ అంశంపై చర్చించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. గత 5 రోజులుగా వాయిదా తీర్మానం ఇస్తున్నా దాన్ని ప్రభుత్వం తిరస్కరించుకుంటూనే వస్తుంది. బీఎస్సీ సమావేశంలో మాత్రం, చైర్మన్తో జరిగిన సమావేశంలో మాత్రం చర్చకి సిద్ధమంటూ టీడీపీకి సంబంధించిన నేతలు ప్రకటిస్తున్నప్పటికీ మండలిలో మాత్రం ఎక్కడ చర్చకి మాత్రం రావని పరిస్థితి కనిపిస్తుంది. గత 5 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మండలి ప్రారంభమైన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఇందాపూర్ అంశం మీద, హెరిటేజ్ అంశం మీద చర్చించాలంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా మండలి ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానం ఇచ్చారు. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అరుణ్, అదేవిధంగా శివరామిరెడ్డి వీళ్ళు వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. ఖచ్చితంగా దీని మీద చర్చకి రావాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే అడిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలంతా స్పీకర్ చైర్మన్ పోడియం దగ్గరికి వెళ్ళారు. వైసీపీ ఎమ్మెల్సీలకు పోటీగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తిరుమల లడ్డూ మీద ఏదైతే కామెంట్లు చంద్రబాబు చేశారో అది తన కుటుంబ వ్యాపార సంస్థకు లాభం చేకూర్చే విధంగా హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్కి లడ్డూకి సంబంధించిన నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చే విధంగా ఈ కామెంట్లు చేశారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద చర్చకి రావాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. అయితే గత 5 రోజులుగా కూడా ప్రభుత్వం నుంచి చర్చకి ఎవరు కూడా సిద్ధం కావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా వాయిదా తీర్మానం ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైసీపీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీల ఆందోళన నేపథ్యంలో సభని 5 నిమిషాల పాటు చైర్మన్ వాయిదా వేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాలి. 5 రోజులుగా ఈ ఇందాపూర్కి సంబంధించి, హెరిటేజ్ సంబంధించి చర్చకి రావాలని చెప్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నేతలు ఎవరు కూడా చర్చకి రాకపోవడం. లోకేష్ ఈ రోజు ఉదయం చిట్చాట్లో కూడా మాట్లాడారు. మండలిలో కాదు, అసెంబ్లీలో దీని మీద చర్చిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. మండలిలో చర్చకు రావాలంటూ వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం సిద్ధం కాకపోవడం, రెండు ఎదురుదాడికి కూడా దిగుతున్నాం. గతంలో 2 రోజుల క్రితం చూసాం, శుక్రవారం జరిగిన మండలి సమావేశాల్లో అచ్చెన్నాయుడు ఆధారం ఉంటే మాకు ఇవ్వండి, ఖచ్చితంగా మేము చర్చకు వస్తామంటూ చెప్పారు. ఆధారాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలని ముందు పెట్టారు. హిందాపూర్కి సంబంధించి, హెరిటేజ్ సంబంధించి ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా హిందాపూర్ ఉందంటూ హెరిటేజ్ వెబ్సైట్లో పెట్టారు. ఈ అన్ని ఆధారాలు ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ఏదైతే ప్యాకింగ్స్ ఉన్నాయో దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు సంబంధించిన ఆధారాలను కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని ఆధారాలు ఇచ్చినా చర్చకి రావట్లేదంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా హెరిటేజ్ మీద చర్చ జరగాల్సిందే అని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీలు కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేవదేవుని లడ్డూ మీద, భక్తులంతా చాలా పవిత్రంగా చూసే లడ్డూ మీద టీడీపీకి సంబంధించి కూటమి నేతలు కామెంట్లు చేశారు, దాన్ని అపవిత్రం చేసే విధంగా మాట్లాడారు. ఖచ్చితంగా దీని మీద నిజానిజాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా హిందాపూరుడు హెరిటేజ్కి సంబంధించిన సంబంధాల మీద చర్చ జరగాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. అప్పటి వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామంటూనే వైసీపీ ఎమ్మెల్సీలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి. ఆల్ రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.